నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. జోసా కౌన్సిలింగ్, జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. మనకి కౌన్సిలింగ్ అనగానే చాలా మంది కంగారు అయిపోతూ ఉంటారు. దట్టు జోసా కౌన్సిలింగ్ అంటే చాలా క్లమ్జీగా ఉంటుంది ప్రాసెస్ అనుకుంటూ ఉంటారు. సో మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అండి. ఎగ్జామ్ రాయడం ఎంత ముఖ్యమో కౌన్సిలింగ్లో ఓపికతో పార్టిసిపేట్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు కూడా, అంటే ఎక్కడో లక్షల్లో ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం అనేది కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఓపిక్గా వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మంచి ఫలితాలు అయితే అందుతాయనేది దానికి జోసా కౌన్సిలింగ్ అనేది ఎగ్జాంపుల్ అనే చెప్పొచ్చు. ఈ కౌన్సిలింగ్ అనే కాదు, ఏ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినా కూడా మీరు జాగ్రత్తగా వెయిట్ చేయాలి, ఓకేనా, ఓపికతో. మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ ఆల్రెడీ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసాయి కదా, మీరు ప్రయారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో నాకు ఈ ర్యాంక్ వచ్చింది. మనం గతంలో చాలా వీడియోస్ చేసామండి జోసా కౌన్సిలింగ్కి సంబంధించి. ఎంత ర్యాంక్ వస్తే క్యాస్ట్ ఆధారంగా ఫీమేలా మెయిలా అనేది చెక్ చేసుకుని, అంటే నేను రిఫరెన్స్గా తీసుకున్నవి 2024 క్లోజింగ్ ర్యాంక్స్, కానీ ఈ సంవత్సరం 2025కు సంబంధించి క్లోజింగ్ ర్యాంక్స్ కూడా చేయబోతున్నాను. సో మీరు మెయిల్ ఫీమేల్ క్యాస్ట్ ఇవన్నీ ఆధారంగా మీ ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది ముందే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. మీకు ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి, ఓకేనా. సో ఇంత ఇంపార్టెంట్ కౌన్సిలింగ్లో మనం మిస్టేక్స్ అనేవి అస్సలు చేయకూడదు కాబట్టి ఆ మిస్టేక్స్ ఏంటో మాట్లాడుకుందాం. అందరూ చేయాల్సిన పనులు ఏంటో చెప్తూ ఉంటారు, కానీ ఏ మిస్టేక్స్ చేయకూడదో ఇప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా. మనకి కౌన్సిలింగ్ తొందరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఎడ్యునైన్, అంటే చాలామంది కౌన్సిలింగ్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేరు కాబట్టి ఎడ్యునైన్ హెల్ప్ అనేది తీసుకోండి, ఓకే. మీరు ఎగ్జామ్ రాయడం ఎంత కష్టమైన ప్రాసెస్సో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం, ఫైనల్గా వెయిట్ చేయడం, ఓపిక్గా వెయిట్ చేయడం, సీటు సాధించడం కూడా అంతే కష్టమైన ప్రాసెస్. ఇంత క్లమ్జీగా అయితే ఉంటుంది. ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి, ఫ్రీ ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి, ఎందుకంటే వన్స్ మీకు సీటు కనుక ఎలకేట్ చేసి మీరు వెళ్ళకపోతే మీరు జోసా నుంచి, అంటే జేడబ్ల్యూ ఎగ్జామ్ నుంచి 1 సంవత్సరం పాటు డిబార్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వచ్చిన ఇన్స్టిట్యూట్లోంచి కానీ మీకు ఫైన్ పడే అవకాశం కానీ ఉండే అవకాశం ఉంటుంది, ఓకేనా. సో జాగ్రత్తగా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. మనం ఏం చేయాలి కౌన్సిలింగ్లో ఏంటంటే ద ర్యాంక్ ప్రిడిక్షన్ మిత్. ఇదేంటంటే చాలామంది ఏం చేస్తారంటే అతి తెలివి ప్రదర్శించి వచ్చే కాలేజీల పైన పెట్టేసి